పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నల్గొండ జిల్లా పార్లమెంటు కో కన్వీనర్ తుక్కాని మన్మథారెడ్డి గారితో ఉన్నాము. చెప్పండి, ఈ పార్టీ కార్యాలయానికి గల్లీకి గద్దర్ పేరు పెడతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడి, స్థాయికి మించి మాట్లాడి ఈ చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను డైవర్షన్ చేయడం కాదు. నువ్వు అది ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చినావో ఇప్పటి వరకు నువ్వు ఏ హామీని పరిపూర్ణంగా పూర్తి చేసినావో అది చెప్పి నువ్వు గల్లీలు మార్చు, పేర్లు మార్చు, రేపు నీ సీటు కూడా మారుతున్నావు. నువ్వు మార్చే లోపల నీ సీటు గ్యారెంటీ కూడా ఏం లేదు. నిన్ననే 10 మంది ఎమ్మెల్యేలు పోయి సమావేశం పెట్టడం జరిగింది. ఏ నిమిషం ఏం కూలిపోద్దో కాంగ్రెస్ పార్టీ ఎవరిని తెలియని విషయం, అందరూ తెలిసిన విషయం ప్రజలకు. ఏ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చరిత్ర కూడా కాంగ్రెస్ లేదు. ఈ మిడిమిడి మెరుపు ఏతుందో ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. వారి స్థాయి దగ్గర మాట్లాడి నేర్చుకోవాలి. చిన్నపిల్లలం కాదు కదా. ఒక ముఖ్యమంత్రి నేను ఊరికైనా వీధి పేరు మారుస్తా నీ చుట్టూ మారే రోజులు వస్తాయి. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది నేషనల్ పార్టీ. ఇవాళ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం మేము. ఇక చిన్నపిల్లలాగా మాట్లాడితే చూసుకుంటూ కూర్చోవడానికి దానా చేతగాని పార్టీ, అలా చేతగాని ఇదా. కాబట్టి తప్పు. అట్లా గద్దర్ విషయం మాట్లాడినప్పుడు, గద్దర్ విషయంలో నువ్వు కాల్పులు జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, ఎన్కౌంటర్లు చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, నక్సలైట్లు అణచివేసింది కాంగ్రెస్ గవర్నమెంటే. చర్చల పేరు మీద మీరు రాజశేఖర రెడ్డి పిలిపించుకొని అందరు అజ్ఞాతంలో ఉన్న నాయకులందరినీ వరుస పెట్టి ఏరేసిన చిత్రం మీది, మోసం చేసిన చిత్రం మీది. ఇవాళ మీరు రాజకీయ అవసరాల కోసము గద్దర్ని నెత్తులెక్కించుకొని అవార్డులను పెట్టి ఇదో చేసి, సరే ఓకే, గద్దర్ వ్యక్తిగతంగా మేము స్వాగతిస్తాం. ఆయన కళాకారుడిగా ఒక గొప్ప ప్రజా అలా మన్నన పొందిన ఒక కళాకారుడిగా మన్నన పొందాడు. అయినంత మాత్రాన చరిత్ర మారిపోదు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల పందాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. సరే, అతను ఆలోచన మార్చుకున్నందుకు స్వాగతిస్తున్నాం. ఎన్నికలలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడైనా మారే స్వేచ్ఛ ఉన్నది కాబట్టి స్వాగతిస్తాం. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ రాకమునుపు వారి పట్ల ఏ వైఖరి ఉంది మీకు? కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్న తర్వాత మీరు ఏ వైఖరి పాటిస్తున్నారని ప్రజలు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు. మీ ఎంత అవకాశవాదము మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవకాశవాదం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చే పార్టీ. ఎందుకంటే నీకు బడ్జెట్ లేదు, ఇవాళ ఆర్థిక వ్యవస్థ దెబ్బని మీకు తెలుసు. ప్రజలను మాట్లాడుతున్నాడు మన అసెంబ్లీలో. అసలు నీకు ఎన్నికలప్పుడు ఈ దివాళీ తీసిన ప్రభుత్వము రేపు అధికారంలోకి వస్తే ఏం హామీలు ఇవ్వాలి అని తెలియకుండా హామీలు ఇచ్చారా? అంటే కేవలం ప్రజలను పక్కదర పట్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదని మాట్లాడము, ఆర్థికంగా దెబ్బతిని మాట్లాడము, అప్పుల పాలైన రాష్ట్రాలు మేము ఏం చేయాలని మాట్లాడము, ఇవన్నీ చేతగాని విషయాలని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వైఖరిని ఖండిస్తున్నాం. అంటే కావాలనే ఈ విధంగా అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ అని మీరు అనుకుంటున్నారా? 100%. ఇప్పుడు మన సినిమా హీరో విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రి జోక్యం తీసుకోవాల్సినంత అవసరం లేదు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వ్యక్తిగత కక్షపూర్తిగా చేయడానికి నీకు సింహాసనం ఇచ్చారా? ముఖ్యమంత్రి అంటే ఏంది? ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ పెద్దన, అందరినీ కుటుంబ సభ్యులు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళే కదా. కాబట్టి అందరినీ సమానంగా స్వీకరించి సమస్యని జటిలం కాకుండా సున్నితంగా సాల్వ్ చేయడానికి ఆలోచించాలి. ఒక వ్యక్తి పట్ల నీకున్న అధికారాన్ని ఉపయోగించి అన్నెసరీగా దాన్ని రాద్ధాంతం చేసి అసెంబ్లీలో దానికి టైం వేస్ట్ చేసి ఇంత ధనాన్ని వృధా చేసి ప్రజల ధనాన్ని వృధా చేసి ప్రజల సమస్యలని పట్టించుకోకుండా మాట్లాడడం అన్నది ఎవరిదైనా అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు చివరికి అదే సినిమా వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడి అంటే ఇవన్నీ ఏంది? నిన్ను సాటిస్ఫై చేస్తే అంత సాటిస్ఫై అవుతుంది. నిన్ను సాటిస్ఫై చేయకపోతే ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కేసీఆర్ అదే వైఖరి పాటించుడు, రాగానే ఇల్లుగల కొట్టిండు, ఆయన పోయి కలిసిర్రు. ఓకే, మళ్ళీ అక్రమాలు సక్రమం అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఇది కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యవస్థలని బ్రష్ పట్టించి ఒక సినీ ఫీల్డ్ని తప్పబట్టి ఇదంతా కరెక్ట్ కాదని మా ఉద్దేశం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి బీజేపీ పార్టీ ఏ విధంగా సన్నద్ధం కాబోతుంది? మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మేము 12 సీట్లు 8 సీట్లు తగ్గమని మేము చెప్పుకుంటున్నాం. కార్యకర్తలుగా నాయకులు చెప్పినాం. ఎవరైనా నమ్మారా? ప్రజలు నమ్మారు, మీడియా వాళ్ళు నమ్మారా? ఇప్పుడు మా వేరే పార్టీ నాయకులు నమ్మారా? అరే ఇన్ని సీట్లు పార్లమెంట్ ఎట్టు వస్తే ఇది మీకు 3-2 వస్తే ఎక్కువ అని మాట్లాడడం చాలామంది ఉన్నారు.
కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అది మనం పరిగణలో తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మనం ముందుకెళ్తున్నాం. ఆర్థిక రంగంలో కానీ, శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ, ఏ రంగం తీసుకో, రక్షణ రంగమే కానీ ప్రతి రంగంలో కూడా ప్రపంచంలో మనం పోటీ పడుతున్న అప్డేట్ ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ అనేవాడు ఇవాళ ప్రపంచంలో ఇది ఆధ్యాత్మికం కానీ ప్రపంచ విశ్వ గురువు కానీ అనిపించుకునే స్థాయికి మన దగ్గరలో ఉన్నాం. ఇవాళ చైనా లాంటి ఒక పెద్ద దేశము, మనకంటే ఎంతో ముందు ఉన్న అభివృద్ధి చెందిన దేశం కూడా ఇవాళ మనతో యుద్ధం చేయడానికి కానీ, మనతో వ్యతిరేకంగా పోవడానికి కానీ సిద్ధంగా లేదు. మీరు చూసిన కళ్ళతోటి ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అని చెప్పిండు. అసలు ప్రపంచంలో అత్యంత 5 ఫస్ట్ 3లో ఉండేది పుతినేమో నరేంద్ర మోడీ గారిని గొప్ప నాయకుడిని అభినందిస్తుంటాడు. అంటే మనం ఏం ఆలోచించాలంటే మారుతున్న కాలాన్ని మనం అప్డేట్ కావాలి. వాళ్ళ మోడీ గారు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అన్ని రంగాల అభివృద్ధి దూసుకుపోతున్నాయి కాబట్టి కరోనా వచ్చిన సంక్షోభము అన్ని దేశాలు దెబ్బతిన్నాయి, మన దేశం ముందుకెళ్ళిపోయాను. అది విచిత్రమా కాదా? తర్వాత ఆర్థిక వ్యవస్థ 11వ ప్లేస్ ఉన్నారు, మనం 5వ ప్లేస్కి వచ్చినాం. అంటే ఏ రంగాన్ని తీసుకున్నా ఇవనే కాదు, ఇప్పుడు కరోనా టైంలో మనం ఉచిత టీకా ఇచ్చాం. అమెరికా లాంటి అగ్రదేశమే ఉచిత టీకా ఇవ్వలేకపోయింది. ఎన్నో మన దేశ ప్రజలను కాపాడడం కాదు, ఈవెన్ ప్రపంచంలో ఉన్న పేద దేశాలు ఎన్నింటికి ఉచితంగా ఇచ్చినాం. కానీ భారతదేశంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం అంటే ఎన్డీఏ నాయకత్వంలో ఎక్కువగా నిధులన్నీ అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి, తెలంగాణకి తక్కువగా వస్తున్నాయని అటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేసిండు. మన దగ్గర టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సర్వనాశనం చేసిండు మన రాష్ట్రం. ఇక్కడనో ధనిక రాష్ట్రం మనది, ఆదాయం ఉన్నది, దీన్ని కొల్లగొట్టిండు. అక్కడనేమో విడిపోయిన తర్వాత వాళ్ళకి ఆదాయ మార్గాలు తక్కువ ఉన్నాయి, ఉన్న ఆదాయ మార్గాలను కొల్లగొట్టి అక్రమాలకు తావిచ్చి ఆ రాష్ట్రాన్ని ఒక రాజధాని లేకుండా మూడు రాజధానుల రాష్ట్రంగా పెట్టి ఒక పిల్లవాడు ప్రశ్నలు ఎగ్జామ్లో అడిగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదంటే చెప్పలేని పరిస్థితి. ఈ విధంగా సంక్షోభం క్రియేట్ చేసి దాన్ని చిన్నపిల్లని చేసి పోలవరం ప్రాజెక్టే కానీ అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అభివృద్ధిని గాడిలో పెట్టాలంటే ఎప్పుడైనా కుటుంబంలో వెనకబడ్డామని మన దగ్గర తీసుకుంటాం, అంత మాత్రాన మంచిగున్నోడిని దూరం చేయం కదా. తెలంగాణకు ఎన్నో అభివృద్ధి పథకాలు ఇచ్చినాం. ఆ రోజు ఏమంటాం, మనం పసుపు బోర్డు ఇచ్చినాం, కాచిపేటలో రైల్వే ఫ్యాక్టరీ ఇచ్చినాం, తర్వాత అన్ని రైల్వే స్టేషన్లో అప్డేట్ చేసినాం, 23 తెలంగాణలో అనేక జాతీయ రహదారులు నిర్మాణం చేసినాం. అరే ఇవన్నీ అభివృద్ధి కావా? అంటే ఇంకేం చేస్తే అభివృద్ధి? నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి విమర్శించడం అభివృద్ధా? మనం అభివృద్ధి చేసినప్పుడు ఎందుకో నరేంద్ర మోడీ గారు చేసిన చెప్పవే. అక్కడ ఎరువుల కర్మాగారం రామగుండంలో 6,000 కోట్లతో ప్రాజెక్టు పెట్టినాము. అట్లా తీసుకుంటా పోతే కోకొల్లలు ఉండేవి. అభివృద్ధి చేయని రంగం ఏది? తర్వాత రైతుల విషయానికి వద్దాం. గిట్టుబాటు ధర పాడి విషయంలో కానీ, పత్తి విషయంలో కానీ, మిర్చి విషయంలో కానీ అప్డేట్. నీకు 2014 ఉన్న ధర 1,380 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2025లో 2,400 రూపాయలు పాడి ధర అయింది. అంటే 60 సంవత్సరాల్లో నీకు 1,350 రూపాయలు ఉంటే నీకు 10 సంవత్సరాల్లో డబల్ అయింది కదా. మరి ఇలా రైతులని అనేక రకాలుగా ఎంకరేజ్ చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని పెద్దపెట్టేసి పేదల పక్షపాతి అని ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి పథకాలన్నీ కూడా ఎక్కడైనా అవినీతి ఉన్నదా, ఎక్కడైనా అక్రమాలు ఉన్నాయా, డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా చేరడం కోసమే కదా జనధన్ అకౌంట్ ఇచ్చి 23 కోట్ల మందికి అకౌంట్లు ఇచ్చి ఈ దేశాన్ని పేదవాడిని ఆదుకున్న చరిత్ర నరేంద్ర మోడీ గారిది. కాంగ్రెస్ కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే చాలా బాధలు ఉన్నాయి. ఈ భారతదేశ ప్రజలు స్వాతంత్రం వచ్చిన కాడి మాట్లాడితే నిజంగా మాట్లాడాలంటే అసలు వాళ్ళ పేరులోనే గాంధీ పెట్టుకోరు. వాళ్ళు గాంధీకి సంబంధం లేదు, వాళ్ళు గాంధీకి వారసులు కాదు. అంటే చరిత్రనే వక్రీకరించి వ్యవహారం వాళ్ళ ఫ్యామిలీస్ ఏందో బ్యాక్గ్రౌండ్ అందరూ తెలుసు. ఇప్పుడు అందరూ తెలిసిపోయింది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 47లో ఏం జరిగింది, ఈ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఈ దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించిండు, వాళ్ళ స్వార్థం కోసం, కుటుంబ పాలన కోసం కాశ్మీర్ని స్వయం ప్రతిపాదించి అక్కడ వాళ్ళ సొంత బ్రదరే పాకిస్తాన్లో ప్రధాని ఒక తల్లి కొడుకు, కాశ్మీర్లో ఒక తల్లి కొడుకు, నెహ్రూ ఒక తల్లి కొడుకు, తండ్రి ఒక్కడు. ఇవన్నీ ఎవరు తెలియదు.
ఇవన్నీ చరిత్రను దాచేసి ఈ దేశాన్ని నానా బీభత్సం చేసి హిందువుల ముస్లింల మధ్య ఎన్నో అనేక రకాల ఇష్యూలు తీసుకొచ్చి చేయాలంటే భారతీయ జనతా పార్టీ హిందువుల పాట మాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ పథకంలో అంటే పార్షాలిటీ కనపడదా మీకు చెప్పండి? అన్ని వర్గాలు పేద వర్గమా ధనిక వర్గమా అంతే తప్ప పేద వర్గాల అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందించిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కింది. ఎక్కడన్నా ఈరోజు కమ్యూనల్ ఇష్యూస్ వచ్చినాయా? లేవే. మరి ఏం మాట్లాడుతున్నారు అంటే నిజంగా మెజారిటీ పాపులేషన్ ఉన్న దేశంలో ఆ ప్రజలకు న్యాయం చేయకుండా మైనారిటీ పాపులేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు అత్యధికంగా చట్టంలో వెసులుబాటు కల్పించడం ఎవరైనా హర్షిస్తారా? ఏ దేశంలో చట్టాలు అట్లా ఉన్నాయా? మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం మనకు? కాబట్టి ఈ బూజుపట్టిన చట్టాలన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తున్న సమయంలో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత నడిస్తే ట్రంప్ బైడెన్ లాంటి వాళ్ళు కూడా ఖండించారు. మన దగ్గర ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఖండించినట్టు మీరు ఎక్కడ విన్నారా? అరే మనం ఏమనుకోవాలి? ఇది మన దేశీయుడా విదేశీయుడా? విదేశాలకు పోతే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఏంది? ఇది మన కుటుంబం. మనం ఒక దేశం పోయినప్పుడు మన దేశం గురించి అడిగితే మనం ఏం చెప్పాలి? గర్వంగా మాట్లాడాలి. మన దేశాన్ని కించపరచడం మాట్లాడడం ఏంది? ఇది ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు? అంటే నీ మనసు ఆయన భావజాలం మొత్తం కూడా వ్యక్తీకరించబడి కామన్ పీపుల్ కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే శిరోధార్యం అని భావించి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి బుద్ధి చెప్పారు. ఇక రేపు స్థానిక ఎన్నికల విషయానికి వస్తే మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమే. వాళ్ళకి ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు. పథకాలన్నీ ఫెయిల్ అయినాయి. ప్రజల్లో తెలుసుగా మీకు వాళ్ళు గ్రామ సభలు పెడుతున్నారు. ఏం జరుగుతున్నది గ్రామాల్లో? ప్రతి మంత్రిని ఎమ్మెల్యే నిలదీస్తున్నా నిలబెట్టారా? కాబట్టి వాళ్ళు వాళ్ళ 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 పథకాల్లో పారదర్శకత లేదు. కాబట్టి వాళ్ళకు భయం అవుతున్నది. ఎలక్షన్ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్న అధికారం నీది. ఇప్పటికి 1 year అయింది. సర్పంచ్లు పెట్టమంటే మళ్ళీ నేను జూన్లో పెడతాం గ్యారెంటీ లేదు, మళ్ళీ మేలో పెడతా. ఇవన్నీ పోస్ట్ పోన్ చేయడం అంటేనే వాళ్ళ పథకాల్లో వైఫల్యం చెందిన వాళ్ళకి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు అవమానం జరుగుతుంది కాబట్టి ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. మేము రెడీ. మాకేమైనా ప్రజల వద్ద మేము వెళ్తాము. నరేంద్ర మోడీ గారి పథకాలు ఉన్నాయి. మేము పేదల కోసం పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా అవినీతి పాలన లేదు మాది. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే పార్టీ. మాకేమి ఇబ్బంది ఉంటుంది చెప్పండి?